ఏమైంది పెద్ద మనిషి పరిశానలో కూర్చున్నారు? మా బాధ ఎవరు చెప్పుకోవాలి? నీకు తెలుసు కదా, బిడ్డ పెళ్లి చేసిన అల్లుడి బిడ్డను చక్కగా చూసుకోవట్లేదు. కొడుకు పెళ్లి చేసినాము, కోడలు సరిగా లేదు, ఇంట్లో ఎప్పుడు లొల్లిలే. మీరిప్పుడు బాధపడి చేసేది ఏం లేదు. అల్లునికి మస్తు ఆస్తున్నదని బిడ్డకు పెళ్లి చేసిర్రు, కోడలు ఎక్కువ కట్నం తెస్తున్నదని కొడుకుకు పెళ్లి చేసిర్రు. తప్పు మొత్తం నీదే. మనుషులు ఎసుంటోలు అని తెలుసుకోకుండా, కనీసము బిడ్డ కొడుకు ఇష్టాలు కూడా తెలుసుకోకుండా ఆస్తులను చూసి పెళ్లిళ్ళు చేసిస్తున్నారు. ఇప్పుడు చూడు, అక్కడ నీ బిడ్డ, ఇక్కడ నీ కొడుకు ఎంత నరకం అనుభవిస్తున్నారో. సంతోషంగా ఉండాలంటే ఆస్తులే ముఖ్యం కాదు పెద్ద ఆయన. కట్టుకున్న మొగోడు మంచోడై ఉండాలి, వచ్చిన కోడలు కూడా మంచిదై ఉండాలి. ఆస్తులు లేకున్నా గొడ్డు కారం తిని సంతోషంగా ఉన్నోళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. మీరు తీసుకునే ఒక్క నిర్ణయంతో పిల్లల జీవితాలు నాశనం చేయకండి. ఇంటికొచ్చే కోడలు ఎసుంటిది, అల్లుడు ఎసుంటోడు అని చూసి నిర్ణయం తీసుకోండి. అప్పుడే సంసారాలు సుఖంగా ఉంటాయి.